డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని నేను నిన్న మంత్రి మండలిలో నిర్ణయించి ఈ నోటిఫికేషన్ కోసం ఎమ్మెల్సీలుగా మేము విద్యార్థి యువజన సంఘాలు ముఖ్యంగా డివైఎఫ్ఐ లాంటి సంఘాలు ఎన్నో ఉద్యమాలు చేసినాయి, పోరాటాలు చేసినాయి. అరెస్టులో ఈ కేసులు కూడా పెట్టడం మన అందరికీ చేసినటువంటి విషయం. కానీ ఇచ్చిన ఇవ్వబోయే నోటిఫికేషన్లో కేవలం 6,100 పోస్టులు ఉన్నాయని ప్రకటించడం చాలా నిరాశకు గురి చేసింది. ఇది చాలా దారుణమైన విషయం కూడా. కారణం ఏంటంటే మా అంచనా ప్రకారం సుమారు 20,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేది మాకు ఉన్నటువంటి అంచనా. బొత్స సత్యనారాయణ గారు గౌరవ విద్యాశాఖ మంత్రివారి శాసన మండలిలో మాకు ఇచ్చిన సమాధానంలో కూడా ఆ విషయాన్ని ఆయన వ్యక్తపరిచారు. దాదాపు 8,366 పోస్టులు ఉన్నాయని ఆయన చెప్పినప్పటికీ మేము సుమారు 20,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి అభ్యర్థులు అందరూ కూడా, నిరుద్యోగులు అందరూ కూడా ఎంతో ఆశతో ఒక మెగా డిఎస్సి వస్తుందని చెప్పేసి ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ ఆశల మీద నీళ్లు తల్లినట్లయింది. అభ్యర్థులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సజెషన్ ఏంటంటే, ఒకవేళ పోస్టులు లేవని మీరు భావించినట్లయితే 2024 జూన్ దాకా రిటైర్ అయ్యే వేకెన్సీలు, ఎరైజింగ్ వేకెన్సీలు అని అవన్నీ తీసుకుని ఆ రిటైర్ అయ్యే వేకెన్సీలు అన్నీ కూడా ఈ డిఎస్సికే చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇక రెండో అంశం అప్రెంటిస్ విధానం. ఎప్పుడో 94-95 సంవత్సరాల్లో అప్రెంటిస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు ఆ రోజుల్లో మొదటి సంవత్సరం 1,200, రెండవ సంవత్సరం 1,500 పొందుతూ అప్రెంటిస్ విధానాన్ని చేసేవారు. దాదాపు 15 ఏళ్ళు ఈ అప్రెంటిస్ విధానం కొనసాగింది. ఆ విధానం రద్దు చేయాలని ఆ రోజున ఉపాధ్యాయ సంఘాలు కానీ ఎమ్మెల్సీలు కానీ పెద్ద ఉద్యమాన్ని, పోరాటాన్ని నిర్వహించారు. స్వయంగా నేను ఇందిరా పార్క్ దగ్గర ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 6-7 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేయడం కూడా జరిగింది. నాతో పాటు నారాయణ గారు, అలాగే శ్రీనివాసరెడ్డి అనే ఇంకో ఎమ్మెల్సీ గారు, నారాయణ గారు యూటీఎఫ్ లేరు. చేశాక ఇవన్నీ జరిగాక 2011లో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని మంచి నిర్ణయాన్ని చేసింది. మళ్ళీ ఇప్పుడు చరిత్ర వెనక్కి తిప్పుతాం, అప్రెంటిస్ విధానాన్ని ప్రవేశపెడతామని ఆలోచన చేయటం చాలా దారుణం. ఈ నిర్ణయాన్ని లేక ఈ ఆలోచనని విరమించుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అట్లాగే గత డిఎస్సి వయో పరిమితి 44 ఏళ్ళు ఇచ్చి ఎవరైనా పెంచుతారు వయో పరిమితి, ఎందుకంటే డిఎస్సీలు 45 ఏళ్ళుగా లేవు కాబట్టి. కానీ ఇప్పుడు 42 ఏళ్ళు చేశారు. దీన్ని తిరిగి 44 ఏళ్ళు చేయాలని మేము డిమాండ్ చేస్తాం.